పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టే టైం లేనప్పుడు 10 నిమిషాల్లో టమాటా రైస్ చేసేయండి ఇలా. చాలా ఈజీగా అయిపోతుంది. దీని ప్రాసెస్ చూసేయండి. ఛానల్‌లో లాంగ్ వీడియోస్ చాలా తక్కువున్నాయి. ఎందుకంటే షార్ట్‌లోనే ఎక్కువ మంది చూస్తారని చెప్పేసి షార్ట్స్‌లోనే ఎక్కువ పెడుతున్నాము. టమాటా రైస్‌ది కూడా అలానే షార్ట్ అప్‌లోడ్ చేసాము. కాకపోతే దానికి వాయిస్ క్లారిటీ లేదు అనేసి ఒక కమెంట్ వచ్చింది. అందుకని ఈ లాంగ్ వీడియోలో క్లారిటీగా చెప్దాము అని చెప్పేసి చెప్తున్నాను. ఆ వీడియోలో క్లారిటీ ఎందుకు లేదు అంటే మా పక్కనే గణేష్ బొమ్మ పెట్టారు. ఇంకా సౌండ్స్‌కి మా వాయిస్ క్లారిటీ లేదనమాట. ఇప్పుడైతే టమాటా రైస్ ప్రాసెస్ చూసేయండి. ముందుగా పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అందులో తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు ఫుల్లీ ఆప్షనల్ అండి. నేను హోమ్ మేడ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా పోపు పెట్టుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే కనుక మసాలా స్పైసెస్ ఉంటాయి కదా బిర్యానీలోవి, అవి యాడ్ చేసుకోవచ్చు. ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే లాస్ట్ టైం చెప్పినప్పుడు షార్ట్ వీడియోలో అల్లం పచ్చిమిర్చి యాడ్ చేశానండి. అది స్కిప్ అయిపోయింది. అది చెప్పడం మర్చిపోయాను. ఇది కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇందులో. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఆనియన్స్ కంటే ముందే వేసేస్తారు. అలా వేస్తే గనక అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది. అందుకని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసి చూడండి. ఇది చిన్న టిప్ లాగనమాట. నచ్చింది అంటే ఫాలో అవ్వండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా అది ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ యాడ్ చేశాను. మీరైతే ఎంత రైస్ తీసుకోవాలనుకుంటున్నారో టమాటాని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇంకా టేస్ట్‌కి తగినంత సాల్ట్, అలాగే ఒక చిటికెడు పసుపును కూడా వేసుకొని కొంచెం టమాటాలోని పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు మగ్గించుకోండి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఆయిల్ అలా పైకి వచ్చేస్తుంది. అప్పుడు కొంచెం ధనియాల పౌడర్, మీకు నచ్చితే కనుక గరం మసాలా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు, కారం యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఉంచేయాలి. తర్వాత పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసుకున్నది యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు రైస్ ఇంకా కుక్ చేసుకోకపోతే కనుక ఈ స్టేజ్లో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ సింపుల్గా అయిపోయే టమాటా రైస్ రెడీ అయిపోతుంది. ఇంకా పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే వాయిస్ క్లారిటీ ఉంది అని అనుకుంటున్నాను. ఇంకెలాంటి వీడియోస్ కావాలో కమెంట్లో చెప్పండి. అవి చేయడానికి ట్రై చేస్తాను. ఇంతకీ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయడం మర్చిపోకండి.